ఇది బాగుంది. ఇదే బాగుంది. రండి ఇప్పుడు ముగ్గులు ఎలా వేస్తున్నారో ముగ్గు పోటీలని చూద్దాం. చెప్పండి ఎలా అనిపిస్తుంది మీకు? ఇలా చాలా సంతోషంగా ఉంది వేయటానికి. అవునా? ఓకే, నాకు చాలా ఇంట్రెస్ట్ ముగ్గులు అంటే. ఎక్కడ పోటీ జరిగినా వెళ్ళిపోతుంటాను. ఎక్కడ పోటీ? మీరు ఇక్కడే ఉంటారా? మేము వనస్థలిపురం నుంచి వచ్చి. వనస్థలిపురం నుంచి ఇక్కడికి వచ్చే ముగ్గులు ఎక్కడ 3 o'clock వచ్చే నేను అప్పటి నుంచి అలా కూర్చొని ఉన్నా. అవునా? ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా వేసారు ముగ్గు కూడా. ఓకే, సంక్రాంతి లక్ష్మి అన్నమాట. సంక్రాంతి లక్ష్మియా? ఓకే, నేను ఒకసారి బ్రీఫ్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకు వేసారు, దేనికి వేసారు? ఇది ఇప్పుడు సంక్రాంతి పండగ కదండి, అందుకని దానికి సంబంధించినవి అన్నీ వేసాను. దానికి సంబంధించినయా? సంక్రాంతి లక్ష్మి వస్తుంది కదా, ఓకే, రైతులకి ఒడ్లు ఇంటికి వస్తాయి కదా, అట్లా అనమాట. అట్లా అనేసి సో అలా అని మీరు సంక్రాంతి ముగ్గు లాగా వేశారు. థ్యాంక్ యూ. రండి ఇంకో మంచి ముగ్గు దగ్గరకు వచ్చాము, వారిని అడిగి తెలుసుకుందాం మీరు ఇలా వేశారు. అమ్మ చెప్పండి, ఈ ముగ్గు ఇంత బాగా రావడానికి ఏం చేశారు? అసలు ఈ ముగ్గుని కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయరా మాకు? మన సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడడానికి నేను ప్రయత్నిస్తున్నానండి. మన పిల్లలు మన ముందు తరాల వాళ్ళు మన సంస్కృతి ఏంటి అని తెలుసుకోవాలని, దాని సంక్రాంతి పండగ అంటే అసలు ఏమేమి ఉంటాయి, ఏమేం చేస్తారు అని తెలుసుకోవాలని మన పిల్లలు మర్చిపోతున్నారు ఈ కాలంలో. మన పిల్లలకి అన్ని మన సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నానండి. నా ప్రయత్నం అయితే అది. మీరు ఇక్కడ నుంచి వచ్చారా అండి? నేను ఇదే కాలనీలో ఉంటాను, రోడ్ నెంబర్ 11లో ఉంటాను. ఓకే, నమస్తే అమ్మ. మేము సుదర్శన్ లైవ్ టీవీ నుంచి వచ్చాము. మీరు ఇక్కడ ముగ్గుల పోటీలు కండక్ట్ చేస్తున్నట్టు కదా? అవునా, దీని గురించి ఒకసారి మాకు కొంచెం చెప్పండి. మేము గత 4-5 సంవత్సరాలుగా కూడా ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు మేము మా కాలనీలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏంటంటే మేము కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలలో ఉన్నాము. స్వచ్ఛంద సంస్థల తరఫు నుంచి సేవా కార్యక్రమాలు అట్లాంటివే కాకుండా మన భారతదేశం ఏంటంటే సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నం. అటువంటి సాంప్రదాయాలని, హిందూ ధర్మాన్ని ఏంటంటే నిలబెట్టడానికి మన సంస్కృతి అనేది మెయిన్. ఈ సంక్రాంతి అనేది మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. అటువంటి సంక్రాంతి పండుగకు మెయిన్ మనకి కాన్సెప్ట్ ఏంటంటే చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోయటము, భోగి పండుగ సంక్రాంతి అనగానే మనకి ముగ్గులు మెయిన్. ఆడవాళ్ళకి ఏంటంటే వాళ్ళు వేస్తారు, రోజు వేస్తారు, అంతేకాకుండా పండగలప్పుడు ప్రత్యేకంగా కూడా వేస్తారు. అందుకని చెప్పని వాళ్ళలో టాలెంటు ప్లస్ ఏంటంటే వాళ్ళకి మీరు వేసిన ఆ పండుగ రోజు వేస్తారు, మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది, కానీ వాళ్ళ ప్రతిభను కూడా గుర్తించాలి. వారు ఎంత చక్కగా ముగ్గులు వేస్తారు అనేది ఇటువంటి కాంపిటీషన్స్లో వాళ్ళల్లోని ప్రతిభ వెలికి తీయటానికి వారికి కూడా ఓ గుర్తింపు. అందుకనే మేమే చిన్న చిన్న గిఫ్ట్లు వాళ్ళకి ఇవ్వటము, వాళ్ళని సంతోషపరచటము. అంతేకాకుండా చిన్నారులందరికీ కూడా భోగిపళ్ళు అనేది కూడా బదరీ ఫలం అంటారు. పిల్లలలో ఈ జ్ఞాననాడి అనేది మాడు మీద ఎక్కడ ఉంటుందో ఆ నాడులని ప్రేరేపించడానికి ఈ భోగిపళ్ళు అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాకుండా కొంచెం చిన్నపిల్లలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలు వాళ్ళకి ఏంటంటే చదువుకి సంబంధించిన జ్ఞాపక శక్తి ఇటువంటి అన్నీ కూడా వృద్ధి చెందుతాయి అన్నమాట. ఆ జ్ఞాననాడులు ఎప్పుడైతే ఉత్తేజితం అవుతాయో అటువంటప్పుడు పిల్లల జ్ఞాపశక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇంకా కొంతమందికి వాళ్ళ ఆలోచన ఏంటంటే పిల్లలకు దిష్టి పోతుంది. చిన్నపిల్లలకు, చంటి పిల్లల దగ్గర నుంచి మనము 10 ఏళ్ళ వరకు కూడా పోయటం మన సాంప్రదాయం. కొత్త అల్లుళ్ళు రావటము ఇటువంటి అన్నీ కూడా ఆ పండుగ రోజు
వేసుకుంటారు. కానీ ఇట్లా మహిళలందరూ కూడా ఒక చోట చేరటము, వాళ్ళు ముచ్చట్లు, ఈ ముగ్గు బాగుంది, ఆ ముగ్గు బాగుంది, నేను ఇట్లా వేశాను, వాళ్ళు కూడా. అంతేకాకుండా దాంట్లో కూడా కాన్సెప్ట్లు, ఇట్లా పండగకు సంబంధించిన ప్రతీక, ఇటువంటి వాళ్ళ ప్రతిభా పాఠవాళ్ళన్నీ కూడా వెలికి తీయాలి అనే ఉద్దేశంతో, వాళ్ళకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాలనీ వాసులు అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తారు. ఆ ముగ్గులు అవన్నీ చూస్తుంటే వీళ్ళలో ఇంత ప్రతిభ ఉందా, ఇలా కూడా ముగ్గులు వేయచ్చు అనేది మేము కూడా నేర్చుకుంటూ ఉంటాము. ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు సాయి శ్రీనివాస మెడికల్స్ నుంచి మా కాలనీ సహనివాసి విజయరంగ గారు కూడా మాకు ప్రతిసారి ఏ కార్యక్రమం ఉన్నా కూడా వారు కూడా కోఆపరేట్ చేయటం జరుగుతుంది. కాలనీ వాసులందరూ కూడా బాగా కోఆపరేట్ చేస్తారు. అంతేకాకుండా మాకు ఈరోజు సుదర్శన్ లైవ్ ఛానల్ వాళ్ళు ఇక్కడికి ఇచ్చేయటము, మా కార్యక్రమాన్ని అంతా కూడా ఇలా మాకు కన్నులకు కట్టినట్టుగా చూపించటం, చాలా థ్యాంక్ యూ అమ్మ. మీకు ఎలా ఉంటుంది, మీ ఇంట్లో ఎలా చేసుకుంటారు పండుగలు అన్నప్పుడు? మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి. సంక్రాంతి ఇంకా ఫుల్ మేము ఊరు వెళ్ళిపోతాం మ్యాక్సిమం. ఎక్కడ అండి మీది? ఆంధ్ర. ఓకే, విజయవాడ. అక్కడ చాలా బాగా జరుపుకుంటాము, వెళ్తూ ఉంటాము. అంతేకాకుండా మాకు ఇక్కడ బిజినెస్ వచ్చేసి కిరాణం కాబట్టి మేము మ్యాక్సిమం ఇక్కడ కూడా ఉంటూ ఉంటాము. ఓ సంవత్సరం అక్కడ, ఓ సంవత్సరం ఇక్కడ జరుపుకోవటం. న్యాయం చేస్తున్నా తెలంగాణకి ఆంధ్రాకి చేయాలి కదా, మనకి రెండు కళ్ళు అంతే. థ్యాంక్ యూ అండి. చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ వేయడం? చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటాము. ఓకే. ఆంటీ చాలా బాగా చేస్తుంది ప్రోగ్రామ్స్ అన్ని. ఓకే. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తుంటాం. ఎలా ఉంటుంది మీ ఇంట్లో పండుగ? బాగుంటుందా? ఇక్కడే చేసుకుంటారా? ఇక్కడనే చేసుకుంటాం. అవునా? పిల్లలు అందరూ కలిసి చేసుకుంటాం. సో చెప్పండి సార్, మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఈ లైన్ అంతా కూడా పండగ వాతావరణం లాగా అనిపిస్తుంది. సంక్రాంతి ఇప్పుడే వచ్చిందేమో అనిపిస్తుంది. వీళ్ళందరినీ చూస్తే బాగా యాక్టివ్గా ప్రతి ఒక్కరు కూడా రకరకాల ముగ్గులు వేస్తున్నారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు కోటా శ్రీదేవి గారి అధ్యక్షతన ఈ ప్రతి సంవత్సరము చాలా గ్రాండ్గా చేస్తారు. లేడీస్ కూడా ఆటల పోటీలు పెట్టడం, అంతా ఉత్సాహంగా అన్ని రకరకాల ముగ్గులు వేయడము. మేము జడ్జెస్కి వచ్చినందుకు మాకు కూడా ఎవరికి ఇవ్వాలనేదే మాకే కాంపిటీషన్ లాగా ఉంది. అన్ని ముగ్గులు చాలా బాగా వేశారు రంగులు. దీనివల్ల వీళ్ళకు ఈ మన హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా రకరకాల ముగ్గులు అన్నీ ఒక్కొక్కటి ఒక కాన్సెప్ట్ లాగా వేస్తున్నారు. ఇలా వేయడము ఇంకొకటి కూడా మన హిందూ సాంప్రదాయానికి సంబంధించినట్టు అన్నీ కూడా తెలియజేసేటట్టుంది. ఇంకా ప్రతి సంవత్సరము ఇలాగే ముగ్గులు అందరితో వేయించి శ్రీదేవి గారు తర్వాత వాళ్ళ సభ్యులు వీళ్ళంతా కూడా ఇలా పాల్గొనడం మాకు చాలా సంతోషం. మేము కూడా లయన్స్ క్లబ్ తరఫున వాళ్ళకి సహకారం ఇస్తూ అలాగే స్వచ్ఛ సర్వేక్షణ అనే ఇది కూడా ఈరోజు అందరితోన ప్రమాణ స్వీకారం చేయాలని నేను లయన్ బి విజయరంగ అలాగే ఇక్కడ జిహెచ్ఎంసీ వార్డు కమిటీ మెంబర్ కూడా ఉన్నాను. వీళ్ళందరూ కూడా అందరూ మంచిగా ఎలా అయితే ముగ్గులు వేస్తారో అలా ఇంటి ముందర కూడా చెత్త వేయకుండా చాలా పరిశుభ్రంగా ఉండేటట్టు ఇప్పుడు వాళ్ళతో ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇటు లయన్ విజయరంగ. ఎలా ఉంటుంది సార్ మీ ఇంట్లో ప్రోగ్రామ్ అనేసరికి? మీ ఇంట్లో సంక్రాంతి పండుగలు ఎలా ఉంటాయి? మేము కూడా ఈ సాంప్రదాయం ప్రకారము అన్నీ పాటిస్తాము. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరు ఎలా చేస్తారో అట్లనే మేము కూడా సంక్రాంతి చాలా గొప్పగా చేసుకుంటాము. మాతో పాటు ఈ కాలనీ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ప్రతి సంవత్సరము అందరూ కూడా ఇలాగే గొప్పగా వైభవంగా చేయాలని ఈ ప్రోగ్రామ్ని కోఆపరేట్ చేస్తున్న కాలనీ వాసులు కూడా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ పేరు? చలపతిరావు గారు. ఇక్కడికి మీరు గెస్ట్ గా వచ్చారా సార్? అవునండి. అవునా, ఎలా ఉంది మీరు ఈ ప్రోగ్రామ్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇది ఇవాళే కాదమ్మా, ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ ముగ్గుల పోటీలు సంక్రాంతి పర్వదిన సందర్భంగా ఇక్కడ ఇది నిర్వహించబడుతోంది. అందులో భాగంగానే ఇవాళ ఈ ముగ్గుల పోటీ. సంక్రాంతి అంటేనే అసలు ఒక పల్లెటూరు వాతావరణంలో అయితే పొంగళ్ళు, పొలాల్లో వండుకునే పొంగళ్ళల్లో రైతులంతా ఆనందంగా జరుపుకునేది. పట్టణ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా వనితలు రంగురంగుల రంగవల్లులు వేసే దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఈ సాంప్రదాయాన్ని మనం మర్చిపోతున్న తరుణంలో ఈ కాలనీలో ప్రత్యేకించి ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా మనకి ఇక్కడ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ముఖ్యంగా మహిళలని మనం ఎంకరేజ్ చేసే పద్ధతిలో ఈ రంగవల్లుల పోటీలు పెట్టడం జరుగుతోంది. దీనిలో చాలా ఉత్సాహంగా మహిళలు మీరు చూస్తే 60 ఏళ్ల మహిళల నుంచి చిన్నపిల్లల వరకు పాల్పంచుకుంటున్నారు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చూస్తే చూడండి, వీధి వీధంతా కళకళలాడుతూ సంక్రాంతి కళ ఇప్పుడే వచ్చినట్టుగా మీకు కనపడుతోంది.
ఇలాంటిది మేము చేపడుతుంది ఏంటంటే సాంప్రదాయాన్ని కాపాడాలి. ముఖ్యంగా ఏంటంటే భారతీయ సాంప్రదాయం చాలా గొప్పది. ఆ సాంప్రదాయాన్ని కాపాడాలనే విషయంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, పర్టికులర్గా శ్రీదేవి గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విజయరంగ గారు, మన సాగర్ గారు, జ్యోతి గారు, వీరందరూ కూడా ప్రతిసారి చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేసి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే మహిళా సాధికారిత సాధించడంలో ఇదొక ముందడుగుగా భావించాలి. అది ముఖ్యమైన ఘట్టం కాబట్టి సంక్రాంతి పర్వదిన శోభని ఇవాళ ఇక్కడ మనం సంతరింపజేసుకున్నాం. ఆ విధంగా మనం అందరం కూడా మున్ముందు ఇంకా మహిళలు చైతన్యం కావాలి, ఇంకా అత్యద్భుతమైన కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలన్నదే నా ఆకాంక్ష. అది. థ్యాంక్ యూ సార్. చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చైతన్యపూర్ డివిజన్ ఓకే, న్యూ మారుతి నగర్లో శ్రీదేవి గారు నిర్వహిస్తున్న ముగ్గుల పోటీ చాలా బాగుంది. ముగ్గులు చూస్తుంటే అసలు చాలా కొత్త కొత్త డిజైన్లు కొత్త కొత్తగా వేస్తున్నారు. చాలా మంది కూడా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అంతా చాలా బాగా పాల్గొంటున్నారు. ఏది చేసినా శ్రీదేవి గారు మటుకు చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు. ఎప్పటి నుంచి కూడా చూస్తున్నాము మేము. ముందు సేవా ప్రోగ్రాంలు కూడా చాలా బాగా చేస్తుంటారు. అలాగే తను ఇంకా మంచి మంచి సేవా ప్రోగ్రాంలు చేయాలని, ముగ్గులకు కూడా ఇంకా కొత్త కొత్తగా మళ్ళీ ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇంకా కొత్త కొత్తగా మహిళల చైతన్యం తీసుకురావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ మేడం. చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు సంక్రాంతిని? నేను చిన్నప్పుడు మొత్తం సిటీలో ఉన్నా కానీ అప్పుడు ఇంత బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు చాలా అన్ని సంఘాలు ఏర్పడి చాలా సంఘాల వాళ్ళు ఇట్లా పార్టిసిపేట్ చేయాలని చెప్పి అన్నీ అనడము చేయడము, లేడీస్ అంతా కొంచెం బయటికి రావడము. అప్పుడు లేడీస్ కొంచెం బయటికి వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు బాగా వస్తున్నారు. ఊర్లలో మాత్రం కంపల్సరీగా వేసుకునేవారు. రంగవల్లిలు అంటే చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ సిటీలో అంటే కొంచెం ఏంటంటే బయటకు వచ్చి వేయాలంటే కొంచెం ఏదోలాగా అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం అసలు మెయిన్గా శ్రీదేవి గారు నన్ను ఇక్కడికి పిలిచారు, వారికి చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ అదొకటి ఏంటంటే అందరు డే టైంలో వేయడం చూసాను, నేను ఆఫ్టర్నూన్ టైమింగ్స్లో అలా వేయడం చూశాను. ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడ నైట్ టైంలో వేయడం చూడడం. నిజంగా చాలా బాగా వేస్తున్నారు అందరూ. అసలు ఎంత బాగా వేస్తున్నారంటే కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, మీరు కూడా చూస్తే మీకు కూడా తెలుస్తుంది. చాలా థ్యాంక్స్ అండి శ్రీదేవి గారు, మీరు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. న్యూ మారుతి నగర్ కాలనీ వాసులకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా, పెద్ద నుంచి చిన్న వరకు అందరు ముగ్గులు వేస్తున్నారు. రండి, చిన్నపిల్లలు ఎలా వేస్తున్నారో చూద్దాం మనం. ఈ ముగ్గు నువ్వే వేసావా? నేనే వేసా. నీ పేరేంటి? అఖిల. అఖిల, ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఈ ముగ్గులు నీకు చాలా ఇష్టమా? ముగ్గులు అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచి వేస్తున్నావు ఇలా? 2 years. 2 years నుంచి. ఎలా అనిపిస్తుంది నీకు ఇట్లా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి? చాలా హ్యాపీగా ఉంది. విన్ అవుతావని అనుకుంటున్నావా? అనుకుంటున్నా. ఫస్ట్ వస్తావని? ఫస్ట్ ఆర్ సెకండ్. ఫస్ట్ ఆర్ సెకండ్. చాలా బాగా వేసావు, చాలా అంటే చాలా బాగా. ఇంకా ఉన్నారు, రండి చూద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు రామచంద్ర అండి. మీరు ఇక్కడే ఉంటారా? నేను ఆర్యవాసి సంఘం ప్రెసిడెంట్ అండి, ఏరియా కొత్తపేట డివిజన్ మారుతినగర్కి. అవునా? ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ మీకు? చాలా బాగా అనిపిస్తుంది. మా శ్రీదేవి గారు ప్రతి ఎవ్రీ ఇయర్ చేస్తుంటారు, అందరిని ఎంకరేజ్ చేస్తుంటారు, అన్ని విషయాల్లో పాల్గొంటారు. చాలా బాగా చేస్తారండి మా శ్రీదేవి గారు. అందువల్ల చాలా మంది కూడా లైక్ చేస్తుంటారు. ఎవ్రీ సంక్రాంతి ఫెస్టివల్ పొంగల్కి ఆవిడ ఎప్పుడైనా కూడా ఈ ముగ్గుల పోటీ చాలామందిని పిలిపించి ఈ ముగ్గులు వేయించి అందరితో పాటు ఇది ఒకటే ప్రోగ్రాం కాకుండా ఎవ్రీ ఫెస్టివల్కు అన్ని ఫెస్టివల్కి కూడా ఆమె బాగా చేస్తుంది, అందరిని ఎంకరేజ్ చేస్తుంది. పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు కూడా అందరు కూడా వస్తుంటారు. సో నేను కూడా వస్తుంటాను, చూస్తుంటాను. అందరు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు అందరినీ కూడా, చాలా బాగా అనిపిస్తుందండి. సో నాకు ఎందుకంటే శ్రీదేవి గారు ఇందాక పిలిచారు, నన్ను పిలిచి అన్నాను కదా ఏంటమ్మా అంటే అదే అన్నాను, తప్పకుండా వస్తున్నాను. ఇవాళ ఎమ్మెల్యే గారు కూడా రావాల్సింది, వారు కొంచెం కాసేపట్లో రావచ్చు. ఇంకోటి ఏంటంటే మా వైశ్య ఫెడరేషన్ మా ఐవీఎఫ్ వాళ్ళు ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు కూడా వచ్చేది ఉంది. ఆయన ఇంకా రాలేదు, వస్తారు ఆయన కూడా. ఆయన వచ్చిన తర్వాత మనం మాట్లాడదామని చెప్పి అనుకున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు చేసుకున్న పండుగలు అంటే సంక్రాంతి ఎలా ఉండేది మీ? సో మా చిన్నప్పుడు అంటే సంక్రాంతి అప్పుడు వేరండి, అప్పుడు చలి ఎక్కువ, ఇప్పుడు బిల్డింగ్ వేరిపోయి చలి కావట్లేదు. అయినా ఇప్పుడు చలి బాగానే ఉంది. అంటే ఈ ఇయర్ ఒకటి మాత్రం బాగుందండి. ఇంతకుముందు మీరు మీ చిన్నప్పుడు డెఫినెట్లీ వై నాట్ షూర్, తప్పకుండా. చిన్నప్పుడు ఇప్పుడు చాలా ఈ సంవత్సరం అయితే చాలా చలి బాగుందండి. ఎందుకంటే మైనస్ పడిపోలే కానీ మాత్రం 9 to 11 మధ్యాహ్నం వచ్చేసింది మన ఏరియాకి. కాకపోతే ఏంది కదంటే
మేము చిన్నప్పుడు ఏంటంటే ఏదో తుప్పట్లు కప్పుకొని చలిమంటలు వేసుకుని చేసుకునేవాళ్ళం. ఇప్పుడు చలిమంట అంటే మన సిటీలో ఎక్కడుందండి, లేనే లేదు. ఏదో సంక్రాంతి నాడు మాత్రం మనం ఒకటి భోగి మంటలు వేసుకుంటున్నాము, భోగి మంటలు వేసుకుని చేస్తున్నాం కాబట్టి బాగుంది. భోగి మంటలు కూడా మేము ఇక్కడ చేస్తామండి. నిజమండి అది. ఎలా థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నమస్తే అమ్మా. నమస్తే అండి. పేరు? నీలిమా అండి. ఇక్కడే ఉంటారా మీరు? కాలనీలో ఉంటాం. ఎలా ఉంది మీకు ఈ ప్రోగ్రామ్? చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా ఓకే ఓకే. శ్రీదేవి గారు ఇలా ప్రతి మహిళని తీసుకొచ్చి ఇలా ఎంకరేజ్మెంట్ అనేది ఆవిడకే చెల్లుతుంది. ఆవిడ వల్లే మేము ఈరోజు అందరం ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. ఎలా ఉండేది మీ ఇంట్లో సంక్రాంతి చిన్నప్పుడు? ఇలా కర్రలు ముగ్గులని అలా ఉండేది, కానీ ఇలా కలర్స్ అనేవి ఉండేవి కాదు. పల్లె మొత్తం తీసుకొచ్చి కాలనీలో పెట్టినట్టున్నారు శ్రీదేవి గారు. ఆవిడ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. మా కాలనీలో మాత్రం 1 వీక్ ముందే వచ్చేసినట్టుంది సంక్రాంతి. అవునండి. అప్పుడు గదులు ముగ్గులని అలా వేసేవాళ్ళము, విసినకర్ర అలా డిఫరెంట్ ఉండేవి. ఇప్పుడు అంతా చుక్కలు రంగవల్లికలు దిద్ది చాలా బాగా అనిపిస్తుందండి. ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా మీకు? అప్పుడు వేరే కల్చర్, ఇప్పుడు వేరే. అంటే ఆ జనరేషన్ వేరే, ఈ జనరేషన్ వేరే కదా. జనరేషన్ మారే కొద్దీ మనం కూడా మారాలి. అలాగే చేస్తున్నారు పిల్లలు కూడా. సో మీకు ఎప్పుడుది నచ్చింది? అంటే అప్పటి నుంచి ఇప్పటిది బాగా నచ్చుతూనే ఉంది. అప్పుడు చిన్నప్పుడు మేము వేసే ముగ్గులు నచ్చుతున్నాయి, ఇప్పుడు పిల్లలు వేసేవి కూడా నచ్చుతున్నాయండి. ఏది బాగా నచ్చింది మీకు ఇక్కడ? ఏది బాగా అంటే ఇప్పుడు కలర్స్ వలన ఇది ఇంకెక్కువ అట్రాక్షన్గా ఉండింది. పిల్లలు ఒక్కొక్కరు కూడా 3-4 అవర్స్ ఇంత కష్టపడి వేస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది వచ్చి లేడీస్ పార్టిసిపేట్ చేయడం అనేది కూడా గొప్ప విషయం. మా కాలనీ వాసులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి అమ్మ, ముగ్గులు ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగున్నాయమ్మా, చాలా బాగా వేస్తున్నారు. ఇక్కడ అమ్మ ముగ్గు ఉంది కదా, దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అసలు మదర్ అంటేనే గాడ్ లాంటిది. తను కూడా అక్కడ రాసింది చూడు, మమ్మీ ఈజ్ అవర్ ఫస్ట్ గాడ్ అని రాసింది. రియల్లీ కరెక్ట్. అది ఏంటంటే మదర్ తర్వాతనే గాడ్. దాన్ని ఆ అమ్మాయి వేయడంలో తన క్రియేటివిటీ ఎంత బాగుందో చూడండి ఒకసారి. మదర్ ఫీడింగ్ ఇవ్వడము, అది ఫస్ట్ అసలు ఏది తీసుకోకముందు మదర్ ఫీడింగ్ తీసుకుంటారు పిల్లలు. ఎందుకంటే దానివల్ల ఎటువంటి జబ్బులు రావు, ఎటువంటివి లేవు, మంచిగా ఉంటారు పిల్లలు, హెల్తీగా ఉంటారు అనేది తనది. అసలు తన క్రియేటివిటీని ఇక్కడ చూపించింది తను. మధ్యలో ఇద్దరు కూడా వేసేయండి. చిన్నపిల్లలకి ఏమంటే వాళ్ళకే వచ్చిరాము. బాబులు కాడ కూర్చుంటారా? చిన్నపిల్ల కాడ ఏమన్నా చిన్నపిల్ల మంగళం శ్రీజనని మాయమ్మ మమ్మాయి చండి, మంగళం శ్రీజనని మాయమ్మ, హరియరాజుల మాత ఓయమ్మ, నిన్నాచరించిన అతికులను రక్షించినావమ్మ, శరణు శరణని వేడుకుంటిమి కరుణతో కాపాడవేమి, మరుగుదొచ్చిన మీద మాకు మంచి దారికి చేరవిలువు. మంగళం శ్రీజనని మాయమ్మ మమ్మాయి చండి, మంగళం శ్రీజనని మాయమ్మ, గంగయమున సరస్వతులు సాక్ష్యంగా నేలుము త్రిపుర సుందరి, అంగగా కవి దూరమాకు నో సంగజేయము నీలవేణి. మంగళం శ్రీజనని మాయమ్మ మమ్మాయి చండి, మంగళం శ్రీజనని మాయమ్మ,
మూల విరాటివి కాళికాదేవి శివశక్తి నీదగు మూలమెవరికి తెలియదా భూమి శరణు శరణని వేడుకుంటిమి కరుణతో కాపాడవేమి మరుగుదొచ్చిన మీద మాకు మంచి దారికి చేర విలువు మంగళం శ్రీజనని మాయమ్మ మమ్మాయి షండి మంగళం శ్రీజనని మాయమ్మ. ఈనాటి రంగవల్లుల కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా ఎంతో అద్భుతంగా ఇక్కడ మనకి ఆవిష్కరింపబడింది. చక్కగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఉత్సాహంగా ఈ రంగవల్లుల కార్యక్రమంలో పాల్గొన్న మహిళామణులు, బాలికలు, అలాగే పెద్దవారు, మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. సాంప్రదాయాన్ని కాపాడుకోవటం అంటే ఇదే. అంటే పెద్దలు ఏనాడైతే మన సాంప్రదాయాన్ని పాటిస్తామో పిల్లలు దాన్ని అనుసరిస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా పెద్దలను అనుసరిస్తూనే ఉంటారు. మనం ఏది చేస్తే వాళ్ళు అది చేస్తారు. ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నడుపుతున్నటువంటి శ్రీదేవి గారికి ఈ క్రెడిట్ అంతా చెందుతుంది. ఎవరైనా సరే ఒక సత్సంకల్పం చేసుకుంటే అది సాకారం అవడానికి దాని వెనక చాలా కృషి చేయవలసిన అవసరం ఉంటుంది. అంత సులువుగా ఏది కూడా సాధింపబడదు. ఆవిడ చేసినటువంటి ఆ కృషిని నేను అభినందిస్తున్నాను. చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని చక్కగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈనాడు ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలు మా బాబాయ్ గారు శ్రీ జీలన్ శాస్త్రి గారు, కాలనీ అధ్యక్షులు శ్రీ జనార్దన్ రావు గారు, అలాగే నా తోటి సహచరుడు శ్రీ విజయరంగ గారు, లయన్ విజయరంగ గారు, శ్రీ అంజయ్ గారు, తర్వాత మహిళామణులు జ్యోతి గారు, వారి సహచరులు రేణుకారెడ్డి గారు, శ్రీమతి రేణుకారెడ్డి గారు, వీరందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇప్పటి వరకు ఇంత చలిలో ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇంతసేపు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. మున్ముందుగా దేనికైనా సరే ప్రచార సాధనం ఒకటి అవసరం. మన అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సింది శ్రీ సుదర్శన్ టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలండి. నిజంగా చాలా ఓపికగా నేను ఎన్నో ఛానల్స్ చూశాను, బట్ మై స్పెషల్ థ్యాంక్స్ టు సుదర్శన్ టీవీ రియల్లీ. ఇంకా మిగతా విషయాలకి వస్తే ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపించి ఇంక ఇప్పుడు అందరూ ఆసక్తితో చూస్తున్నారు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, బహుమతి ప్రదానం, అందరికీ కూడా ఒక బహుమతి ఉంది ఇక్కడ. అది చాలా గొప్ప విషయం. ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే చాలా చోట్ల ఏం జరుగుతుందంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలాంటివి చేస్తారు. చిన్నపిల్లల మనోభావాలు దెబ్బతింటాయి, లేకపోతే వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమే. ఎవరికి తోచిన విధంగా, ఎవరి కళాత్మకమైన హృదయంతో వారు వేసిన దాన్ని అందరం కూడా మనం ఆమోదించాల్సిందే, అంగీకరించాల్సిందే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ బహుమతి ప్రదాన కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా శ్రీదేవి గారిని కోరుతున్నాను. మన నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నాము.
సాయి శ్రీనివాస. ఈ నూతన సంవత్సర క్యాలెండరు మా శ్రీ సాయి శ్రీనివాస మెడికల్ డిస్ట్రిబ్యూషన్, నేను ప్రొపరేటర్ని. మా ఫర్మ్ తరపున పెద్దలు ఘంటసాల బాబాయ్ గారితో, తర్వాత కాలనీ అధ్యక్షులు జనార్దన్ రావు గారు, తర్వాత అంజయ్య గారు, జ్యోతి గారు, రేణుకారెడ్డి గారు, ముఖ్యంగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్న శ్రీదేవి గారు, తర్వాత CEO రామకృష్ణ గారు, సుదర్శన్ ఛానల్, వీళ్ళందరి చేతుల మీదుగా ఈరోజు మా క్యాలెండర్ లాంచ్ చేస్తున్నాము. మీ అందరి ఆశీస్సులు ఉండాలని మా ఫర్మ్ నుంచి అందరికి లాంచ్ చేస్తాం. నేను మారతాను, రోడ్ల మీద ఉమ్మి వేయను, నేను బహిరంగ మూత్ర విసర్జన చేయను, మాంసం కొని దానిని టిఫిన్ బాక్స్ లో తీసుకొని వెళ్తాను, ప్లాస్టిక్ బ్యాగ్స్ ను వాడను, కూరగాయలు కేవలం జూట్ బ్యాగ్ లేదా క్లాత్ బ్యాగ్ లోనే తీసుకొస్తాను, పాన్ ఉమ్మిని బహిరంగ ప్రదేశంలో వేయను, సిగరెట్ పీకను బహిరంగ ప్రదేశంలో వేయను, ఇంట్లో చెత్తను తడి పొడిగా తప్పనిసరిగా వేరు చేస్తాను, తడి చెత్తతో ఎరువు తయారు చేస్తాను, చెత్తను బహిరంగ ప్రదేశంలో నాలాలో వేయను, ఇల్లు నిర్మాణ వ్యర్థాలను బహిరంగ ప్రదేశంలో వేయను, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కంకణ భద్రాలినై ఉంటాను. జై తెలంగాణ. అందరు రెడీగా ఉన్నారా ప్రైజెస్ కోసం? ఎవరు అనుకుంటున్నా ఫస్ట్? నువ్వేనా? సో ముందు మనం కన్సలేషన్ తో స్టార్ట్ చేద్దాం. కన్సలేషన్ ఫస్ట్ ప్రైజ్. కన్సలేషన్ ఫస్ట్ గా స్వాతి కన్సలేషన్ ప్రైజ్. మనకు కన్సలేషన్ ప్రైజ్ ని ముందుగా ప్రదానం చేయవలసిందిగా రేణుకా గారిని కోరుకుంటున్నాను. లేడీస్ కదా, గట్టిగా చప్పట్లు. కన్సలేషన్ 6 నీరజ. ఈ కన్సలేషన్ ప్రైజ్ జ్యోతి గారు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అమ్మ మీరు వచ్చి ప్రైజ్ ఇవ్వండి. నెక్స్ట్ కన్సలేషన్ 16 నెంబర్ సీత. సీతకు ప్రైజ్ ఇవ్వాల్సిందిగా విజయరంగ గారిని కోరుకుంటున్నాం. విజయరంగ గారు మీ చేతుల మీదుగా ప్రైజ్ ఇవ్వండి. అటు వెళ్ళండమ్మా. ఇప్పుడు మెయిన్ ప్రైజ్, మెయిన్ థర్డ్ ఇక్కడ థర్డ్ ప్రైజు ఎందుకు ఇస్తున్నామంటే, ఒక అమ్మ గురించి ఎంతో వివరంగా ముగ్గు రూపంలో చూపించిన వారికి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. వారు వచ్చి జయశ్రీ గారు ఈ ప్రైజ్ అందుకోవాలి. థర్డ్ ప్రైజ్ వాళ్ళ వదిన గారు వచ్చి తీసుకుంటున్నారంట. సాయిలక్ష్మి గారు ఈ ప్రైజ్ అందజేయాలి. అమ్మగారు రండి. అవునా? నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ ఎవరన్నా గెస్ట్ చేసినారా? చెప్పగలరా? ట్రై చేయండి. ఎవరో ఒకరు ఏదో ఒక నెంబర్ చెప్పండి. 7.
మరి చెప్పేస్తున్నా పేరు 10 సంక్రాంతి గురించి బాగా కరెక్ట్గా వేశారు అందులో. నెంబర్ 10 వరలక్ష్మి గారు. 10 వరలక్ష్మి గారు సెకండ్ ప్రైజ్. ఎక్కడో దూరం నుంచి వచ్చి ఇక్కడ మన దగ్గర ముగ్గు వేసి గెలుచుకున్నారండి. నీలిమ గారు ప్రైజ్ అంత చేస్తున్నారు. అందులో చెప్పట్లేండి. మరి ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఎవరు గెస్ట్ చేసినారా? ఫస్ట్ ప్రైజ్ నెంబర్ 7. సంక్రాంతి ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, గర్ల్స్ బాయ్స్ అందరినీ ఇంక్లూడ్ చేసి అందులోనే పెట్టి ఒక ముగ్గుగా వేసిన నెంబర్ 8 రుక్మిణి గారు. రుక్మిణి గారికి ప్రైజ్ నేనే ఇస్తున్నాను. రుక్మిణి గారికి ప్రైజ్ అమ్మ పేరు శ్రీదేవి గారు ఇస్తున్నారు. శ్రీదేవి గారు అంటే వడ్డన పెట్టుకోవాలి ఇక్కడ. ఇప్పుడు పెట్టుకోవాలి. పెట్టుకోవాలి మీరు. ఓపెన్ పర్లేదు. కంగ్రాచులేషన్. స్పందన, రేణుక, విజయ. మీ పేరు? స్వప్న. తీసుకున్నారు కదా. రేణుక ఆంటీ వచ్చిందా? ఓకే తొందరగా. స్వప్న. స్పందన. వెళ్ళండి, ఇచ్చేయండి సార్, పంపించండి. స్పందన, విజయ, నాగేశ్వరి, రాధిక, భువన. క్లాప్స్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి వచ్చింది. ఇదేంటి? సుజాత, స్వప్న. స్వప్న నెంబర్ 12 పేరు స్వప్న. 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 శ్రవంతి, శ్రీజ, కిన్నెర, జీ పావని, అరుణ, అరుణ, చిన్మయ్ సాయి, శైలజ, శైలజ, స్వాతి, శైలజ, స్వాతి, స్వాతి, అఖిల, అఖిల, తిరుమల, బి పూజిత. ఇప్పటిదాకా మన కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. చాలా పెద్ద సంఖ్య. అక్క
అమ్మ మీరు అట్ట వెళ్తారా? సతీమణితో సతీమణి చాలా. కాలనీ అధ్యక్షుడు జనార్దన్ గారికి చిన్న సన్మానం. జనార్దన్ రావు గారి దంపతులకి మన కాలనీ పెద్ద ఘంటసాల గారికి చిన్న సన్మానం వారి దంపతులతో. అంజయ్ గారికి వారి సతీమణికి చిన్న సన్మానం. నేను అలిగిన ఎట్లయినా అలిగిన. రమేష్ వాళ్ళంతా గౌరవం కాలనీ సెక్రటరీ గారు చలపతి గారు మనకి సమాజ బాధ్యత పెంచాలి కానీ నేను వీటి విరుద్ధం చాలా విరుద్ధం. మా ఛానల్ క్రియేటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ రాజు గారికి చిన్న సన్మానం. ఉంది సాగర్ గారు వారి దంపతులతో చిన్న సన్మానం.
ఎవరు మాట్లాడదండి ఎవరు చెప్తారు నిలబడకు సార్